ఏది జరిగినా అది మంచికి జరిగింది. ఏది జరిగినా అది మంచికే జరుగుతోంది. ఏది జరుగుతోందో అది మంచికే జరుగుతుంది. మీకు పని చేసే హక్కు ఉంది, కానీ పని ఫలాన్ని పొందకూడదు. మార్పు అనేది విశ్వం యొక్క చట్టం. మీరు క్షణంలో లక్షాధికారి కావచ్చు, లేదా పేదవాడు కావచ్చు. ఆత్మ పుట్టదు, చనిపోదు. మీరు ఖాళీ చేతులతో వచ్చారు మరియు మీరు ఖాళీ చేతులతో వెళ్ళిపోతారు. కామము, క్రోధము మరియు దురాశ అనేవి స్వయం విధ్వంసక నరకానికి 3 ద్వారాలు. మనిషి తన విశ్వాసం ద్వారా సృష్టించబడ్డాడు. అతను నమ్మినట్లు అతను అలాగే ఉన్నాడు. ధ్యానం ప్రావీణ్యం పొందినప్పుడు గాలి లేని ప్రదేశంలో దీపం యొక్క జ్వాల వలె మనసు చలించకుండా ఉంటుంది. ఈ లోకం లేదు, అవతల ప్రపంచం లేదు. సందేహించేవాడికి సంతోషం కాదు. మేము మా లక్ష్యం నుండి అడ్డంకులు కాదు, కానీ తక్కువ లక్ష్యానికి స్పష్టమైన మార్గం ద్వారా ఉంచబడ్డాము. ఒక వ్యక్తి తన స్వంత మనస్సు యొక్క ప్రయత్నాల ద్వారా పైకి లేవగలడు, లేదా అదే పద్ధతిలో తనను తాను క్రిందికి రాగలడు. ఎందుకంటే ప్రతి వ్యక్తి తన స్వంత స్నేహితుడు లేదా శత్రువు. ఇంద్రియాలు మరియు ఇంద్రియ వస్తువుల కలయిక నుండి పొందిన ఆనందం ఎల్లప్పుడూ బాధకు కారణం మరియు అన్ని విధాలుగా నివారించాలి. ఆనందం అనేది మానసిక స్థితి మరియు బాహ్య ప్రపంచంతో సంబంధం లేదు. సందేహించేవాడికి ఈ లోకం గాని, మించిన లోకం గాని, ఆనందం గాని లేదు. ఈ స్వీయ విధ్వంసక నరకానికి 3 ద్వారాలు ఉన్నాయి: కామం, కోపం మరియు దురాశ. ఈ మూడింటిని త్యజించండి. కొంతమంది ఎక్కడికి వెళ్ళినా ఆనందాన్ని పంచుతారు, మరికొందరు ఎక్కడికి వెళ్ళినా ఆనందాన్ని సృష్టిస్తారు. నేను మరియు నాది అనే అన్ని ఆలోచనల నుండి విముక్తి పొందినప్పుడే మనిషి సంపూర్ణ శాంతిని పొందుతాడు. ఎల్లప్పుడూ ఇతరుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని మీ పనిని చేయండి. సుఖదుఖాల వల్ల కలత చెందకుండా రెండింటిలోనూ స్థిరంగా ఉండే వ్యక్తి ఖచ్చితంగా ముక్తికి అర్హుడు.